హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది సార్ మాకు మగ పిల్లవాడు పుట్టాలి అని అంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మగ పిల్లలు కావాలంటే మేము ఏం చేయాలి అంటారు. సో ఈ జనరేషన్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది చేయడం చాలా మందికి లేకపోయినప్పటికీ కొంతమందికి మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిన తర్వాత ఇంకొకరు బాబు అయితే బాగుంటుందన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. 100కి 90% అయినా 95% కూడా చాలా ఆలోచన ఉంటుంది. ఆడపిల్ల పుట్టితే వాళ్ళు సంతోషపడడం అనేది కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో అదంతా ఏం లేదు. అయినప్పటికీ ఒక పాప ఒక బాబు ఉంటే ఇల్లు బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ సేఫ్టీ ఉంటుంది, బాగుంటుంది అని ఒక ఆలోచన అయితే చాలా మందిలో ఉంది. బట్ ఈ సందర్భాల్లో చాలా మంది కూడా మాకు ఒక బాబు పుడితే బాగుంటుంది, నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు కదా, ఒక పాప ఉంది నెక్స్ట్ పాపే ఉంటుంది అంటే బాబు పుడితే బాగుంటుంది అనే ఆలోచన చాలా మందిలో కూడా ఉంటుంది. అయితే ఈ సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా పాప పుట్టాలా బాబు పుట్టాలా అన్న దాని గురించి ఒక పర్టికులర్ అనేది అది ఏమైతే లేదు. అంటే ఖచ్చితంగా బాబు పుట్టాలని ఇలాగే చేయాలి, పాప పుట్టాలంటే కొంతమంది ఈ బయట ఏదో పసరు తాగుతున్నారు. ఈ మధ్య నేను విన్నాను కూడా, ఏదో పసరు తాగితే అంటే కన్సీవ్ అయిన తర్వాత పసరు తాగితే బాబు అవుతాడు, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు, 4 months దాకా 5 months అంటారు. అట్లా తాగి పేరెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు తాగుతున్నారు నాకు అర్థమైంది లేదు. ఇంకొకటి, ఒకసారి జెండర్ డిసైడ్ అయిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత జెండర్ ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోతుంది. అయిన తర్వాత మీరు ఏ పసలు తాగినా, ఏ మందు తాగినా, ఎన్ని ప్రయోగాలు చేసినా జెండర్ చేంజ్ అనేది ఖచ్చితంగా జరగదు. కాబట్టి అలాంటి పసలు తాగడం, వాటిని నమ్మడం అనేది పక్కకు పెట్టేసేయండి. దీనికి నేను చెప్పే ఆలోచన ఏంటంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను దీన్ని XY అనే కోణాలు చెప్తూ ఉంటాను. పురుషులలో బీజంలో వచ్చేసి X కణాలు, Y కణాలు 2 ఉంటాయి. స్త్రీలలో వచ్చేసి ఓన్లీ X కణాలు మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే బీజం లోపలికి వెళ్తుందో Xతో కలిస్తే పాపలు అంటే ఆడపిల్లలు పుడతారు, XY కలిస్తే మగ పిల్లలు పుడతారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, Y కణాలు అనేవి చాలా అంటే యాక్టివ్గా ఉంటాయి, చాలా త్వరగా చనిపోతాయి. Y కణాలు అనేవి చాలా సారీ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను తక్కువగా. X కణాలు వచ్చేసి చాలా స్లోగా ఉంటాయి, 48 hours అయినా బ్రతికే ఉంటాయి. Y కణాలు అనేటివి చాలా ఫాస్ట్గా ఉంటాయి, అంతేకాకుండా చాలా త్వరగా చనిపోతాయి. అంటే స్త్రీలకు ఎప్పుడైతే అన్నం రిలీజ్ అవుతుందో ఆ టైంలో కనుక ఏవి లైవ్గా ఉండి, ఏవి యాక్టివ్గా ఉండి తొందరగా వెళ్ళి అంటే వాళ్ళ యొక్క అన్నంతో కలుస్తాయో అప్పుడే మీకు జెండర్ అనేది డిసైడ్ అయిపోతుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఏది కలిసిందనేది కూడా చెప్పలేడు, ఏది కలవాలనేది కూడా మనం చెప్పలేము. ఇప్పుడు అంటే ఏంటంటే X కణాలని Y కణాలని సపరేట్ చేసి డైరెక్ట్ అన్నంలోకి ప్రవేశపెట్టడం వల్ల కొంతమంది మగవాళ్ళు కావాలంటే మగవాళ్ళు అలా జరుగుతుంది. బట్ ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. సో దీన్ని మనము అంటే ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ అయితే చేయకూడదు. దానికి సంబంధించినటువంటి స్పెషల్ టెస్టులు కానివ్వండి ఏవి కూడా ఇప్పుడు అంతగా లేవు. అయితే ఈ విధంగా చేయడంలో చాలా మంది ఆడపిల్ల ఉంటుందని ఆడవాళ్ళని తిడతారు. అసలు ఇందులో ఉన్న మిస్టేక్ అంతా కూడా మగవాళ్ళదే. మగవాళ్ళలో ఉన్నటువంటి X కలుస్తుందా Y కలుస్తుందా అన్నది ఆడవాళ్ళకి సంబంధం లేని విషయం అన్నది. సో వాళ్ళకి కేవలం X మాత్రం ఉంటుంది. XX కలిసినప్పుడు ఆడపిల్లలు పుడతారు, XY కలిసినప్పుడు మగ పిల్లలు పడతారు. అది దాంట్లో ఎవ్వరు ఏం చేయలేరు. అది కావాలి ఇది కావాలని దేవుడు మొక్కలు తప్పించి మనం ఏం చేసేలేదు. కొన్ని సందర్భాలలో మగ పిల్లలు ఉండడానికి 1, 2, 3 ఆలోచనలు ఉంటాయి. అంటే ఏ విధమైనటువంటి తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి రెగ్యులర్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఇది కూడా స్త్రీలకు డేట్ వచ్చినాక 12 నుంచి 16 days మధ్యలో రెగ్యులర్ పార్టిసిపేషన్ అనేది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయడానికి ప్రయత్నించాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ Y కణాలు అనేవి ఫాస్ట్గా ఉంటాయి కాబట్టి అవి త్వరగా త్వరగా వెళ్ళి కలవడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా? ఎందుకంటే అవి త్వరగా చనిపోతాయి, బట్ ఫాస్ట్గా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. అందుకే మనము కౌంట్ చెక్ చేసినప్పుడు యాక్టివ్ మోటిలిటీ, నాన్ యాక్టివ్ మోటిలిటీ అని 2 చెక్ చేస్తాం ఇంక కంపల్సరీ. సో ఆ యాక్టివ్ మోటిలిటీ అనేది అధికంగా ఉంటేనే అవి చాలా తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అది ఒకసారి మీరు టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పడుకునే ముందు, రతి చేసే ముందు ఏమవుతుందంటే స్త్రీలకు నడుము కింద మెత్తలాంటివి పెట్టాలి. ఈ నడుము కింద మెత్తలాంటివి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ Y కణాలు కొంచెం ఫాస్ట్గా ఉంటాయని చెప్పే కదా, అవి నేరుగా గర్భసంచిలోకి వెళ్ళడానికి ఈ వాలు అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనము అంటే చిన్న చిన్న ట్రిప్స్ అనేటివి మనం కొంచెం ఫాలో అవ్వచ్చు. అంతేకాకుండా కొంచెం వేడి సంబంధించినటువంటి పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈ వేడి అధికంగా కొంతమంది స్త్రీలలో ఉంటుంది. అలాంటి సందర్భాలు ఏమవుతుందంటే ఈ Y కణాలు అనేవి త్వరగా చనిపోతూ ఉంటాయి. కాబట్టి X కణాలతో మళ్ళీ అవి కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మనము చేసి ఏదో ఒక ప్రయత్నంగా మనం ఫలించేదాకా చూడడమే తప్పించి పసలు తాగడం వల్ల కానివ్వండి, ఎలాంటి టెస్ట్ల వల్ల కానివ్వండి జెండర్ చేంజ్ అవ్వడం అనేది పాసిబిలిటీ కాదు. మీరు ఏది చేసినా కలవడానికి ముందు మాత్రమే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? కొంతమంది స్నానం చేసి అంటే కలవడానికి ముందు స్నానం చేయడం వల్ల కూడా ఇలాంటి వాటిలో కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా కొంతమంది అంటారు నాతోటి, సార్ పౌర్ణమి ముందు కలిస్తే అబ్బాయి పుడతాడు, పౌర్ణమి తర్వాత కలిస్తే అమ్మాయి పుడుతుందని. ఎవరు చెప్పారు అట్లా? పౌర్ణమికి అమావాస్యకి అబ్బాయిలు అమ్మాయిలు పుట్టారు, అదంతా ఫేక్.
దానివల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొంతమంది అవి కూడా చూసుకుంటారు, పౌర్ణమి ఇప్పుడు పౌర్ణమి ముందా పౌర్ణమి తర్వాతనా ఎప్పుడైంది ఏంటంటారు. అలాంటి వాటితో ఎలాంటి రుజువులు కానీ ఎలాంటి సాక్ష్యాలు కాలేవు. అలా కలిసిన వాళ్ళు అమ్మాయిలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో దాన్ని కూడా మీరు బేస్ చేసుకోవద్దు. సో ఇలాంటి చిన్న చిన్నవి చేసి ఏదో మనం ప్రయత్నం చేయడమే తప్పించి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా జెండర్ సంబంధించినటువంటి పూర్తి ఎలాంటి టెస్టులు కానివ్వండి ఎలాంటివి కూడా లేవు. కాబట్టి ఇలాంటి వాటికి అనవసరంగా ఈ పసర్లు తాగి కానివ్వండి ఇలాంటివి కూడా ప్రయోజనం లేదు. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను, అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో జెండర్ గురించి ఎప్పుడు కూడా మీరు ఆలోచించకండి. దేవుడు మనకి ఎలా ఇవ్వాలి, ఎలా ప్రసాదించాలనుకుంటే ఇప్పుడు ఏమంటారంటే అమ్మాయి పుడితేనే మంచిది, అమ్మాయి ఇంటి మనది, అమ్మాయిలతో ఏ తరగతి నొప్పి లేదు, అబ్బాయిలతో ఫ్యూచర్లో చాలా రకాల తవ్వాలి, వాళ్ళు సెటిల్ చేయాలి, సెటిల్ చేసినాక ఆస్తులు మంచి ఇదంతా కూడా నేను చిన్న చిన్న టాక్స్ విన్నాను. ఓకేనా. సో అందుకనే చాలా మంది కూడా మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఎవరు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.